ఏపీలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడింది. రైతన్నను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్తోనే కూటమి సర్కార్ కాలక్షేపం చేస్తోంది. ఓవైపు గిట్టుబాటు ధర లేకపోవడం, మరోవైపు భారీ వర్షాలు, వరదలు. దీనికి తోడు చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వెరసి వ్యవసాయ రంగం కుదిలైపోతోంది. ఎన్నికల ముందు రైతులకు అది చేస్తాం, ఇది చేస్తామని భీరాలు పలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన రైతులకు ఉచిత పంట బీమాను కూటమి సర్కార్ దూరం చేస్తోంది. గత 5 ఏళ్లు అన్నదాతలపై పైసా భారం పడకుండా డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పక్కాగా అమలు చేసింది. అన్నదాతలు ఎక్కడా తిరగాల్సిన అవసరం లేకుండా ఈ క్రాప్ ప్రామాణికంగా గ్రామంలోనే పని పూర్తయ్యేది. కానీ కూటమి సర్కార్ వచ్చాక ఈ క్రాప్ అస్తవ్యస్తంగా మారింది. వైఎస్ఆర్సీపీ పాలనలో నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు 100% యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ పంటల బీమా కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకంతో ఉచితంగా లబ్ధి చేకూరేది. రైతన్నలు నిశ్చింతగా పొలం పనుల్లో నిమగ్నమైతే కావలసిన కాగితాలు, మిగతా ప్రక్రియ విషయాన్ని గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు దగ్గరుండి చూసుకునేవారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 54.55 లక్షల మంది రైతన్నలకు పంటలు నష్టపోతే రికార్డు స్థాయిలో 7,802.05 కోట్లు పరిహారంగా అందజేసి సాగుకు అండగా నిలిచింది. కానీ వైఎస్ఆర్సీపీ పాలనలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు వరికి పంటల బీమా వర్తించాలంటే హెక్టార్కు 1,575 చొప్పున రైతన్నలు తమ చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాలి. పనులు మానుకొని బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగాలి. రోజుల తరబడి పడిగాపులు కాయాలి. అసలు బీమా పథకానికి ఎప్పటిదాకా గడువు ఉందో చెప్పేవారు లేక, ఈ అవస్థలు భరించలేక, డబ్బులు కట్టలేక ఎంతో మంది ఈ పథకానికి దూరమయ్యారు. టీడీపీ కూటమి సర్కార్ నిర్వాకాలతో అన్నదాతలు అన్యాయమైపోయారు. 5 ఏళ్ల పాటు పైసా భారం పడకుండా అమలైన ఉచిత పంటల బీమా పథకం ద్వారా పూర్తి స్థాయిలో రక్షణ పొందిన రైతన్నలంతా నేడు ప్రీమియం భారాన్ని భరించలేక, పంటల బీమా చేయించుకోలేక గగ్గోలు పెడుతున్నారు. 2024-25 రబీ సీజన్లో దిగుబడి ఆధారిత పంటల బీమా పథకం కింద 13 పంటలను, వాతావరణ ఆధారిత పంటల కింద 3 పంటలను నోటిఫై చేసింది ప్రభుత్వం. జీడి మామిడి పంటకు ప్రీమియం చెల్లింపు గడువు నవంబర్ 15వ తేదీతోనే ముగియగా, వరి మినహా మిగతా వాటికి ఈ నెల 15తో గడువు ముగిసింది. వరితో పాటు ఇటీవలే నోటిఫై చేసిన మామిడి పంటకు ఈ నెల 31వ తేదీతో గడువు ముగియనుంది. దిగుబడి ఆధారిత పంటల బీమా కింద నోటిఫై చేసిన సాగు విస్తీర్ణం 45.55 లక్షల ఎకరాలు కాగా, వాతావరణ ఆధారిత పంటల బీమా కింద నోటిఫై చేసిన జీడి మామిడి, టమాటా పంటల సాగు విస్తీర్ణం 15 లక్షల ఎకరాలు. అంటే రెండూ కలిపి 60.55 లక్షల ఎకరాల పైమాటే. కానీ ఇప్పటి వరకు పంటల బీమా కవరేజ్ పొందిన విస్తీర్ణం కేవలం 8.44 లక్షల ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం. వీటిలో వాతావరణ పంటల బీమా కింద 24,550 ఎకరాలు, దిగుబడి ఆధారిత పంటల బీమా కింద 8.2 లక్షల ఎకరాలలో సాగైన పంటలకు మాత్రమే బీమా కవరేజ్ పొందగలిగారు. రైతుల పరంగా చూస్తే ఈ రబీలో కేవలం 5,94,336 మంది మాత్రమే బీమా చేయించుకోగలిగారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా తీరు ఎలా ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. పంటల బీమా వర్తించాలంటే గరిష్టంగా హెక్టారుకు మామిడికి 5,625, జీడి మామిడికి 3,837.50, టమాటాకు 3,775, వరికి 1,575 చొప్పున బీమా ప్రీమియాన్ని చెల్లించాలి. ఇతర పంటలకు అదే స్థాయిలో ప్రీమియం భారం పడుతోంది. ఇంత భారం భరించలేక పంటల బీమాకు దూరం అవుతున్నట్లు అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 ఏళ్లు ఈ క్రాప్ నమోదు ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు ఉచితంగా 100% పంటల బీమా కవరేజ్ కల్పించింది. రబీ 2023-24 సీజన్లో 37.8 లక్షల ఎకరాల్లో సాగైన నోటిఫైడ్ పంటలకు బీమా కవరేజ్ కల్పించడంతో 43.82 లక్షల మంది బీమా రక్షణ పొందగలిగారు. టీడీపీ కూటమి సర్కారు పగ్గాలు చేపట్టిన మరుక్షణమే రైతుల మదిలో వైఎస్ జగన్ ముద్రను చెరిపివేయాలనే అక్కసుతో ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేసింది. పంటల బీమా అమలులో రైతులను భాగస్వాములను చేస్తామని చెబుతూ పెనుభారం మోపింది. స్వచ్ఛంద నమోదు పద్ధతిలో పంటల బీమాకు శ్రీకారం చుట్టింది. చివరకు అవగాహన కల్పించలేక చేతులెత్తేసింది. పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువును జనవరి నెలాఖరు వరకు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం పట్టించుకోలేదు. దీంతో రబీ సీజన్ ప్రారంభంలో విరుచుకుపడిన ఫెంగల్ తుఫానుతో పాటు ఇటీవల అల్పపీడన ప్రభావంతో కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రబీ పంటలకు బీమా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది.
దురదృష్టవశాత్తు సీజన్ ముగిసేలోగా మరేదైనా విపత్తు సంభవిస్తే తమ పరిస్థితి అగమ్య గోచరమేనని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రకారం నోటిఫై చేసిన వ్యవసాయ పంటలకు ఖరీఫ్లో 2%, రబీలో 1.5%, వాణిజ్య పంటలకు 5% చొప్పున ప్రీమియాన్ని రైతులు చెల్లించగా మిగిలిన మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించేవి. అయితే ప్రీమియం భారం అధికంగా ఉండడం, ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లేక రైతులు సొంతంగా బీమా చేయించుకునేందుకు ముందుకొచ్చేవారు కాదు. రుణాలు తీసుకుంటే మాత్రం బ్యాంకులు ప్రీమియం రూపంలో నిర్దేశిత మొత్తాన్ని మినహాయించుకునేవి. లక్షలాది మంది రైతన్నలు తాము పండించిన పంటలకు బీమా చేయించుకోలేకపోవడంతో విపత్తుల బారిన పడితే తీవ్ర నష్టాల పాలయ్యేవారు. గతంలో బీమా చేయించుకున్న వారు సైతం ఎంతొస్తుందో ఎప్పుడొస్తుందో తెలియక ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉండేవి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ దుస్థితిని తొలగిస్తూ చర్యలు చేపట్టింది. ఈ క్రాప్తో పాటు ఈ కేవైసీ నమోదు పూర్తి కాగానే ఉచిత పంటల బీమా పథకం వర్తించే నోటిఫై చేసిన పంటలను ప్రత్యేకంగా తెలియజేస్తూ రైతులకు రసీదులు అందజేసింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద నోటిఫై చేసిన పంటకు మీరు చెల్లించాల్సిన ప్రీమియాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి పంటకు బీమా చేసినట్లు స్పష్టంగా తెలిపేది. ఈ జాబితాలను ప్రతి ఏటా సామాజిక తనిఖీల్లో భాగంగా ఆర్బీకేల్లో ప్రదర్శించడమే కాకుండా అభ్యంతరాలను పరిష్కరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకుంది. కానీ కూటమి సర్కార్ వచ్చాక ఈ క్రాప్ అస్తవ్యస్తంగా మారింది. ఎవరు ఏ పంట సాగు చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక పంటల బీమాలో నమోదు చేసేందుకు అవసరమైన సాగు పత్రాల కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు.